పార్వతీపురం జిల్లా కేంద్రంలో స్థానిక మున్సిపాలిటీ 3వ వార్డు పరిధిలో గల పార్వతీపురం వ్యవసాయ మార్కెట్ యార్డ్లో గోవధకు పాల్పడుతున్న సంఘటన చోటు చేసుకుంది. ఆవు దూడకి జన్మనిచ్చిన వెంటనే పిల్ల దూడ నుండి తల్లి ఆవును దూరం చేసి కబేరలకు తరలిస్తున్న పశు వ్యాపారస్తులను జనసేన మరియు జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు వల్లిరెడ్డి జగదీష్ అడ్డుకున్నారు. పశు వ్యాపారస్తుల వద్ద నుండి ఆవును స్వాధీనపరుచుకొని దూడ దగ్గరికి చేర్చారు. అంతేకాకుండా పశు వ్యాపారస్తులు నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా పశువులను తరలిస్తున్నారని స్థానిక సీఐకి కూటమి నాయకులు ఫిర్యాదు చేయడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న సీఐ మురళీధర్ అక్రమ రవాణా అవుతున్న పశువులను గోశాలకు తరలించారు. గోవుల కోసం సుప్రీంకోర్టులో హైకోర్టులో చట్టాలు ఉండి ఇన్ని జరుగుతున్నా ఇక్కడ ఈ చట్టాలు చుట్టాల్లో ఉన్నాయి, కానీ వీళ్ళకి జిమ్మకు నీరెత్తులో ఒక్కడికి కూడా భయం లేదు. తప్పనిసరిగా ఈ చట్టాలను ఇంప్లిమెంట్ చేసి చట్టాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలోపేతం చేసి ఈ గోవులు మాత్రం తప్పకుండా కాపాడాలి. విధంగా ఇదివరకు ఇక్కడ లోకల్గా ఏంటంటే మనకి ఈ సంతలో ఉన్న వ్యాపారం ఏదైతే జరిగేది 2 సార్లు మాత్రం జరిగేది. గురు శుక్రవారాలు మాత్రం జరిగిన వ్యాపారం కాస్త వారంతా కూడా జరుగుతూ ఉంది. ఇది తీవ్రంగా ఖండించాం కూడాను. ఆఖరికి జనసేన పార్టీ కావచ్చు, హిందూ సంఘాలు కావచ్చు, అనేక సంఘాలను కలుపుకుంటూ కలెక్టరేట్ వరకు వెళ్ళడం జరిగింది, మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. కమిషనర్కి అనేక సందర్భాలు కూడా దీని మీద ఫిర్యాదు చేయడం జరిగినప్పుడు కూడా నిమ్మకి నీరెత్తినట్టుగా ఉన్నారు. సో ఇది వరకు ఒక 15 రోజుల్లో ఇదే సమస్య పరిష్కారానికి కొన్ని గ్రూపుల్లో కూడా పెట్టడం జరిగింది. అయినా కానీ నిద్రపోయిన అధికారులు లేపటానికి కోసమని ఇక్కడికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే మాకు వచ్చిందో, ఇప్పుడే ఒక బిడ్డను కూడా జన్మనిచ్చింది ఒక తల్లి పశువు అనేది. సో ఇది ఎంత తీవ్రంగా ఉందంటే గోమాత ఇప్పుడు సుమారుగా 60-70 ఆవులు ఉన్నాయి, గోమాతలు ఉన్నాయి. దీన్ని తీవ్రంగా మా యువత అందరూ కూడా ఖండించి అందరం కూడా స్థానికులేమనండి, పార్టీలు అతీతంగా ఈ యొక్క గో సంరక్షణ కోసం మేము అందరం కూడా నడుం బిగించాము. ఇదైతే ఆరంభం మాత్రమే, ఈరోజు స్టార్టింగ్ చేసాము. ఇది దయచేసి అధికారులు కలెక్టర్ దగ్గర నుంచి కింద స్థాయి కమిషనర్ వరకు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని ఏదైతే వారాంతం సంతకు జరగకుండా కేవలం 2 రోజులు జరిగే విధంగా గురు శుక్రవారాలు మాత్రమే ఈ పశువులు అక్రమ రవాణా చేసుకుంటారో లేదంటే మీ జోబీలు నింపుకుంటారో అది మీ వ్యక్తిగతం. మేమే